ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 90వ కీర్తన మొదటి వచనము 2వ వచనం చదువుకొని దేవుని లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. చతుర్థ స్కందము దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, చదువుకొనబడిన లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామమునకు వేలాది కోట్లాది స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయుట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, మరి ఈరోజు మనం చదువుకున్నటువంటి ధ్యానం చేయబోయేటువంటి భాగమునకు ముందుగా అసలు ఈ కీర్తనల గ్రంథాన్ని మరి 5 స్కంధాలుగా విభజించారని, 5 భాగాలుగా విభజించారని మరి మొదటి కీర్తన ధ్యానంలో ఈ గ్రంథం యొక్క విశ్లేషణలో మనం మాట్లాడుకున్నాం. ప్రియదేవుని పిల్లారా, మరొకసారి మీకు ఆ విషయాలను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ప్రథమ స్కందము, ద్వితీయ స్కందము, తృతీయ స్కందము, చతుర్థ స్కందము, పంచస్కందము, ఇలా 5 స్కందాలుగా కీర్తనల గ్రంథాన్ని మరి బైబిల్కు మధ్యలో ఏర్పాటు చేశారని, మరి మొదటి స్కందము 1వ కీర్తన నుండి 41వ కీర్తన వరకు, 2వ స్కందము 42వ కీర్తన నుండి 72వ కీర్తన వరకు, 3వ స్కందము 73వ కీర్తన నుండి 89వ కీర్తన వరకు మరి పొందుపరచబడ్డాయి. ప్రియదేవుని పిల్లారా, ఈ రోజున మనము 4వ స్కందము, చతుర్థ స్కందాన్ని ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈ చతుర్థ స్కందము 90వ కీర్తన నుండి 106వ కీర్తన వరకు మరి పొందుపరచబడి ఉన్నది. ఇక 5వ స్కందం మనం చూసినట్లయితే 107వ కీర్తన నుండి చివరి కీర్తన అయిన 150వ కీర్తన వరకు పొందుపరచబడి ఉన్నది. ప్రియదేవుని పిల్లారా, కీర్తనల గ్రంథం మొత్తము కూడా మరి ప్రతి స్కందము, ప్రతి భాగము కూడా స్తుతితో ముగించబడి ఉన్నది. మీరు గమనించారా లేదా? ప్రియదేవుని పిల్లారా, ప్రతి స్కందము కూడా దేవునిని స్తుతించుట ద్వారా ముగింపబడి ఉన్నది. అలాగునని ఈ తృతీయ స్కందము కూడా దేవునిని స్తుతించుటతోనే ముగిసి ఉన్నది. మీరు చూసినట్లయితే మరి 89వ కీర్తన 52వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా నిత్యము స్తుతినందునుగాక, ఆమేన్ ఆమేన్ అని స్తుతితో ముగించబడి ఉన్నది. ఇక 4వ స్కందము, చతుర్థ స్కందము మరి 90వ కీర్తన నుండి ప్రారంభమవుతా ఉంది. ఈరోజు మనం చదువుకున్న ఈ భాగాన్ని మనం చూసినట్లయితే, ఈ కీర్తనను రాసింది దైవజనుడైనటువంటి మోషే. మరి మోషే చేసిన ప్రార్థన ఈ 90వ కీర్తనలోను 91వ కీర్తనలోను మరి మనకు కనబడతా ఉంది. ప్రియదేవుని పిల్లరా, ఈ 90వ కీర్తన 91వ కీర్తన మరి చాలా ప్రాచీనమైనటువంటి మరి కీర్తనలుగా మనము గుర్తించవచ్చు. దాదాపు 3400 సంవత్సరాలకు పూర్వము మరి ఈ కీర్తన వ్రాయబడినటువంటి మరి సందర్భము మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియదేవుని పిల్లరా, దాదాపు 3400 సంవత్సరాలకు పూర్వం అతి ప్రాచీనమైనటువంటి కీర్తనగా దీనిని మరి చెప్పవచ్చు. ప్రియదేవుని పిల్లరా, మరి ఇక్కడ ఈ 90వ కీర్తనలో దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన పొందుపరచబడింది. మరి దైవజనుడైన మోషే ప్రార్థన చేస్తా అంటూ ఉన్నాడు కదా, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ప్రియదేవుని పిల్లరా, ఇది చాలా మరి సులువుగా మనం చదవటానికి వీలుగా వ్రాయబడినటువంటి మాటగా మనకు కనబడతా ఉంది. కానీ
ఈ మాటలో ఉన్న అంతరార్థాన్ని మనం ధ్యానం చేసినట్లయితే అది ఎంతో మరి గూఢార్థముతో కూడుకొని ఉంది. ఈ దినాన మనం చూస్తూ ఉన్నాం, మరి చాలామంది ఈ భూమి మీద దేవుళ్ళు దేవతలుగా పిలువబడతా ఉన్నారు. ఏ నామము కూడా మరి తరతరముల నుండి నీవున్నావు అని ఏ నామము కూడా చెప్పబడలేదు. ఎందుకు? మరి ఈ భూమి మీద ఉన్నటువంటి నామాలన్నిటిలో దేవీ దేవతలలో మేము తరతరముల నుండి ఉన్నాము అని తమ్మును తాము చెప్పుకొనలేదు. తమ్మును గూర్చి ఈ భూమి మీద ఉన్నటువంటి ఎవరు చెప్పలేదు. దేని పిల్లలు ఎందుకని చెప్పలేదు అని అంటే, వారికి చరిత్ర లేదు, వారికి ఆధారం లేదు, వారికి ఏ విధమైనటువంటి ఉనికి లేదు. ప్రిదేని పిల్లలు ఆలోచన చేయండి, ఈ భూమి మీద ఉన్న నామాలలో ఏ ఒక్క నామానికి కూడా చారిత్రకమైనటువంటి మరి ఆధారాలు లేవు. ప్రిదేని పిల్లరా, ఎందుకంటే అది మానవుని ఊహలో నుండి పుట్టిన నామాలే. నేను గట్టిగా చెప్పగలను, ఈ భూమి మీద పిలువబడుతున్న ప్రతి నామము కూడా ఒక మనిషి ఊహలో నుండి వచ్చినటువంటి నామాలే తప్ప ఎవరికి కూడా ఏ విధమైనటువంటి చారిత్రక ఆధారం లేనే లేదు. ప్రిదేన్ పిల్లలు ఇక్కడ చూడండి, 3400 సంవత్సరాలకు పూర్వమే మరి దైవజనుడైన మోషే సర్వశక్తి కలిగిన దేవుని దర్శనాన్ని చూసినవాడు. దేవుడే ముఖాముఖిగా మరి మోషేతో మాట్లాడినటువంటి వాడు. ఆ అనుభవాన్ని భక్తుడైనటువంటి మోషే తన ప్రజలైన దేవుని ప్రజలైన వారికి మాదిరిగా ఉంచుట కొరకు ఆయన చేసిన ప్రార్థన ఈ రోజున మనకు సాక్ష్యముగా కనబడతా ఉంది. ఈ లోకములో ఉన్న ఏ నామము కూడా మరి ఏ విధమైనటువంటి ఆధారం లేనటువంటి నామాలే. ఈ రోజున నీవు నేను ఆరాధిస్తున్నటువంటి నామం పరిశుద్ధమైన నామం, ఘనమైన నామం. మరి భూమి మీద ఉన్న నామము ఏదైనా ఉంది అనంటే అది క్రీస్తు ప్రభుల వారే అని మనము గుర్తించగలగాలి. క్రైస్తవునిగా సర్వశక్తి కలిగిన దేవునిని, ఆయన శక్తిని, ఆయన బలమును, ఆయన యొక్క మరి ఉనికిని తెలుసుకున్న వారమై, గ్రహించిన వారమై, అనుభవించిన వారమై మనం ఉండాలి. ఈ రోజున దైవజనుడైన భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మా నివాస స్థలము ఈ తరములోనిది కాదు నాయన, ఈ యుగములోనిది కాదు, తరతరముల నుండి నీవే మాకు దేవుడవు అని అంటూ ఉన్నాడు. తరతరములు అనగా ఒక తరము అనగా మరి 100 సంవత్సరాలు అనుకుంటే, ఇలా అనేక సంవత్సరాల నుండి దేవునిగా, సర్వశక్తి కలిగిన దేవునిగా, సర్వోన్నతునిగా, మరి పరిశుద్ధుడుగా, ఉన్నవాడు అను నామము కలిగిన వాడుగా ఈ రోజున తన ప్రజలను పాలిస్తున్నవాడు, తన ప్రజలను మరి కంటికి రెప్పలా కాపాడుతున్నవాడు. ఆ నామం ఏ నామమో తెలుసా? మనిషి ఊహలో నుండి వచ్చిన నామం ఎంత మాత్రమునో కాదు. ఈ భూమి మీద ఏలుబడవుతున్నాయి. మరి ఏలుబడవుతున్నటువంటి నామాలలో ఏ ఒక్క నామానికి ఈ ఆధిక్యత లేనే లేదు. దేని పిల్లరా, ఒక్క యేసు క్రీస్తు ప్రభుల వారికి తప్ప మరి తండ్రి అయిన యెహోవా దేవుడు, మరి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు, పరిశుద్ధుడైన దేవుడు, మరి ఈ రీతిగా తరతరముల నుండి ఆయన కీర్తింపబడతా ఉన్నాడు. దేని పిల్లరా, ఇక్కడ త్రిత్వం యొక్క మరి ఆవశ్యకత మనం వేరొక అంశంలో దాన్ని ధ్యానం చేయబోతా ఉన్నాం. దేని పిల్లర, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఈ భూమి మీద మేము జీవిస్తూ ఉన్నాము అంటే నీవే మాకు నివాస స్థలమైపోయావు. తరతరముల నుండి నీవే దేవుడుగా నీవు ఆరాధింపబడతా ఉన్నావు. మరి భూమి పుట్టక మునుపు, మరి 2వ వచనంలో అంటున్నాడు కదా, పర్వతములు పుట్టింపక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. ప్రిదేని పిల్లరా, ఈ కంటికి కనిపించేటువంటి పర్వతములు కానీ, ఈ సృష్టిని చేయక ముందు నుండి కూడా ఆయన యుగ యుగములకు దేవుడై ఉన్నాడు. ఆయన ఒక యుగములోనికి దేవుడు కాదండి, ఒక యుగమునకే దేవుడు కాదు. నీవు నేను ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభుల వారు ఆయన యుగమునకు మాత్రమే కాదు, లేదా యుగములకు మాత్రమే కాదు, యుగ యుగములకు ఆయన దేవుడై ఉన్నాడు. ప్రిదేని పిల్లరా, ఏ దేవుడైనా
ఎప్పుడు మరి అందరికీ దేవుడవుతాడు అని ఆలోచన చేస్తే ఆయన అందరికంటే పైనున్నవాడై ఉండాలి. అందరికంటే మరి అందరికంటే పైనున్నవాడై ఉండాలి. అత్యున్నతమైన స్థానంలో ఉండాలి. ప్రియదేని పిల్లరా, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ నామము కూడా అత్యున్నతమైన నామానికి చేరలేకపోయింది. సర్వాధికారిగా ఏ నామము కూడా చెప్పలేకపోయింది, చెప్పలేరు. ఎందుకంటే ఏ నామము కూడా మరి తనకు తానుగా ఉన్న నామం కాదు. కానీ మనం ప్రకటిస్తున్నటువంటి, నేను ప్రకటిస్తున్న ఈ నామము తనకు తానుగా ఉన్నవాడు, ఏ మనిషి చేత రూపింపబడినవాడు కానే కాదు. ఇది మనిషి ఊహల నుండి వచ్చినటువంటి మాట మాత్రం, ఎంత మాత్రము కూడా కాదు. కొన్ని కోట్ల నామాలు ఈ లోకంలో ఉన్నప్పటికీ ఏ నామానికి కూడా మరి చారిత్రకమైనటువంటి ఆధారం కానీ, చారిత్రకమైనటువంటి ఇప్పటికీ కూడా మన కంటికి కనిపించేటువంటి ఆధారాలు ఏ ఒక్కటి కూడా మన దగ్గర లేవునే లేవు. అయినా వారు మరి అట్లాంటి నామాలను మరి అనుసరించేవారు ఈ లోకంలో మరి ఎక్కువైపోతా ఉన్నారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను ఆరాధిస్తున్న నామము ఈనాటిది కాదు. భూమియు దాని సంపూర్ణతయు లేకముందే మరి యుగ యుగములకు దేవుడై ఉన్నటువంటి వాడు, తనకు తానుగా ఉన్నవాడు, స్వయంభవుడైనటువంటి దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు కదూ. ఈ సత్యాన్ని మరి నీ సహోదరులు ఎంతోమంది మరి ఈ లోకంలో ఉన్నటువంటి నామాలను మరి ఆరాధిస్తూ వారు మరి ఈ లోకంలో చెడిపోతూ ఉన్నారు. వారికి సత్యాన్ని తెలియజేయవలసిన బాధ్యత నీపై ఉంది కదూ. కాబట్టి తరతరములకు యుగ యుగములకు దేవుడై ఉన్నటువంటి ఆ సర్వాధికారి అయిన మరి సర్వోన్నతిని నామాన్ని మరి ఇతరులకు నీవు చెప్పగలగాలి కదా. ఆయన సత్యమును, ఆయన మార్గమును మరి అనేక మందికి నీవు తెలియచేయవలసిన బాధ్యత నీపై ఉంది. కాబట్టి నీవు ఆరాధిస్తున్న దేవుడు మరి ఇప్పటివాడు కానే కాదు. ఆయన చరిత్రకు ఆధారుడు, చరిత్ర పురుషుడు. మరి చరిత్రలో అనేకమైనటువంటి మరి ఆధారాలను మనకు ఈ సర్వలోకానికి ఆయన ఉంచి వెళ్ళినవాడు. ఈ రోజున మరి ఏ నామమునకు లేనటువంటి మరి ఆ యొక్క ప్రాశస్త్యము యేసు నామమునకు ఉంది అని అంటే అసలు దేవుడు, అసలైన దేవుడు యేసు ప్రభుల వారే అని మనం రూఢిగా చెప్పగలగాలి. ప్రియదేని పిల్లరా, అలాగున చెప్పేటువంటి ఆలోచన మరి దైవజనుడైన మోషే ఎలాగున ప్రార్థన చేశాడో ఈ ప్రార్థన నీవు చేయగలుగుతున్నావా ప్రియ విశ్వాసి? నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎలాగున చెప్పగలిగిన దినాన్న నీవు పరిపూర్ణమైన క్రైస్తవునిగా, నీవు పరిపూర్ణమైన దేవుని మరి విశ్వాసిగా నీవు పిలువబడతావు. అలాంటి విశ్వాస్యత, అలాంటి ప్రార్థన, అలాంటి ఆలోచన ఈ రోజున దేవుడు పుట్టించునుగాక. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. అనేక మందికి ఈ నామమును పరిచయం చేసేవారిగా దేవుడు తయారు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవానికి వందనాలు నాయన. అవును తండ్రి, ఈ రోజున మేము ఆరాధిస్తున్న నీ నామము ఈనాటిది కాదని, ఇది తరతరముల ఒక తరమునకు చెందినది కాదని, ఒక యుగానికి చెందినది కాదని అయా ఇదిగో నీ వాక్యములో నీ నీ దైవజనుడైన మోషే ప్రార్థన చేస్తూ తెలియజేస్తూ ఉన్నాడు నాయన. అవును తండ్రి, నీ నామము ఈనాటిది కాదు అయా, తరతరములకు కూడా యుగ యుగములకు కూడా నీవే దేవుడవని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉంది నాయన. దానికి తగిన ఆధారాలు ఈ భూమి మీద ఎన్నో నీవు ఉంచి ఉన్నావు నాయన. అయినప్పటికీ మూర్ఖులైన ఈ తరము వారు అయా నీ నామమును ఎరుగక ఈ లోకముతో స్నేహం చేస్తూ, ఈ లోకములో ఉన్న మనిషి చేత రూపింపబడిన వాటికి నాయన మహిమలను ఆపాదిస్తూ నీ సర్వసన్నిధిని నాయన సర్వసత్యమును కోల్పోతా ఉన్నారు నాయన. సత్యవంతుడు అయిన దేవుడవు నీవేనని, ఈ లోకములో మరి ఏ నామమున రక్షణ లేదు అని అయ్యా ఇదిగో నీ వాక్యము సెలవిస్తూ ఉండగా, నీ పరిశుద్ధ గ్రంథాన్ని అయ్యా ఇదిగో తెలుసుకొనలేని వారిగా అనేక మంది మిగిలిపోతా ఉన్నారు, రాలిపోతా ఉన్నారు నాయన. ఇదిగో ఈ రోజునైనా నీ రక్షణ పొందుకున్నవారు, విశ్వాస్యతలో జీవిస్తున్నవారు నైనా, ఈ సత్యాన్ని తెలుసుకున్న వారే నాయన, తెలుసుకున్న సత్యాన్ని అనేక మందికి ప్రకటించేవారిగా మార్చమని నీవు యుగ యుగములకు
నైనా తరతరములకు భూమియు దాని సంపూర్ణతయు లేకముందే నీవు ఉన్నవాడవని, ఉన్నవాడను అను నామం కలిగిన ఏకైక నామము యేసు నామమే అని అనేక మందికి ప్రకటించేవారిగా అనేక మందిని లేపమని, అందరూ నాయన నీ నామాన్ని అంగీకరించి ఆ సర్వసత్యములోనికి వచ్చినట్లుగా సహాయం దయచేయమని, ఈ దినం మేము చేయ పనులన్నింటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని, ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియ బిడ్డలందరినీ దీవించమని, మరొక నూతన దయాకిరీటం వారికి అనుగ్రహించినందుకే మీకు కృతజ్ఞులై ఉండినట్లుగా సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్.